విశ్వవిద్యాలయాల్లో అకాడమిక్ ఎక్సలెన్స్ తో పాటు స్కిల్స్ కోర్సులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పర్యటించిన ఆయన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ప్రొఫెసర్లతో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయేతర సిబ్బంది నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సౌరభ్ గౌర్ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఇతర విశ్వవిద్యాలయాలకు ఒక నమూనాగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే 2-3 ఏళ్లలో ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్లో మన విశ్వవిద్యాలయాలు టాప్ 50లోను, ఆ తర్వాత టాప్ 20లోకి చేరాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి అందుబాటులో ఉన్న మెడ్టెక్ జోన్లోని 2 ఇంక్యుబేస్ సెంటర్లు, సెంటర్ ఫర్ మెరైన్ షిప్పింగ్, STPI, నాస్కామ్ సెంటర్లను ఆయా రంగాల్లోనికి విద్యార్థులు సద్వినియోగం చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఏపీలో 20 విశ్వవిద్యాలయాల్లో 3800 ఫుల్ టైం పోస్టులు ఖాళీగా ఉన్న అంశంపై ప్రభుత్వ పెద్దలతో చర్చించామని, నియామకాల్లో రిజర్వేషన్ల పరంగా కోర్టుల్లో ఉన్న అంశాలపై సూక్ష్మకంగా పరిశీలిస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడించారు. టాప్ 50లో ఎలా తీసుకురావాలా, ఫస్ట్ ఇప్పుడు 76 ర్యాంకింగ్లో ఉంది, ముందు టాప్ 50లో రావాలా, తర్వాత టాప్ 20లో ఎలా తీసుకురావాలని ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక 2-3 ఇయర్స్లో ప్రతిపరంగా ఎన్ని కార్యక్రమాలు చేయాలని. ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఈ యూనివర్సిటీ చుట్టుపక్కల, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడ్టెక్ జోన్ ఉంది అండి, అక్కడ 2 ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు సపోర్ట్తో పెట్టారు. అట్లానే సెంటర్ ఫర్ మెరీన్ షిప్పింగ్ ఉంది, మెరీన్ ఎక్సలెన్స్ ఇన్ షిప్పింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో ఉంది. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇతర సంస్థలు ఉన్నాయి, STPI ఉంది, నాస్కామ్ ఉంది, నాస్కామ్ సెంటర్ ఇక్కడే ఉంది. సో ఇవన్నిటిని పిల్లలు అందుబాటులో ఎట్లా పెట్టుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ ఆ ఫెసిలిటీ ఈ ప్రాంతంలో ఎక్కడున్నా సరే, ఒక యూనివర్సిటీయే కాదు, ఇక్కడ ఉన్నటువంటి 58 డిపార్ట్మెంట్లో దాదాపుగా ఏవైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో, పార్ట్ టైం, ఫుల్ టైం స్కాలర్స్, వాళ్ళకి ఒక చోట 3D ప్రింటింగ్ ల్యాబ్ ఉంది, ఒక చోట గామా ఇరిడేషన్ ల్యాబ్ ఉంది, అట్లానే సాఫ్ట్వేర్ లైసెన్స్లు ఉన్నాయి సంస్థల దగ్గర. సో వాటి అన్నిటిని ఒకే ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ఇన్నోవేషన్ని కూడా ఎట్లా ఇంకా పిల్లలు అందుబాటులో పెట్టుకోవాలని దాని గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీలో ఒక చక్కటి మోడల్ తయారు చేస్తే అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని అమలు చేయడానికి వీలు పడుతుందని, దీని గురించి ఒక ప్రణాళిక తయారు చేసుకొని గౌరవ మంత్రి గారికి సమర్పించడం జరుగుతుంది. సిబ్బంది గురించి అంటే సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు లేకపోతే ఏం చేశారో అవి అన్నిటివి గవర్నమెంట్ దృష్టికి వచ్చేయండి, దాని తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. 1920 యూనివర్సిటీస్లో 3800 పైన ఖాళీలు ఉన్నాయి. కేసు కూడా కోర్టులో ఉంది. సో అది మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి వస్తూ ఉంది అండి. సో దానిలో ఏవైతే అంశాలు ఉన్నాయో, రిజర్వేషన్ తాలూకా ఏమి, లేకపోతే హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, అవి అన్నిటివి గురించి ఒక సూక్ష్మంగా దీన్ని మేము నిరీక్షిస్తూ ఉన్నాము. సో వీ విల్ టేక్ ద మ్యాటర్ టు ద నోటీస్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఆల్ ఎఫర్ట్స్